నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్మణ సమాజం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. ప్రజాపై హింస రాజకీయాలకు పాల్పడితే ఊరుకునేది లేదు. పెద్ద ఎత్తున వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలి. రక్తదానంతో మరొకరికి ప్రాణదానం. సిపిఎం శ్రీనివాస్. ప్రపంచానికి ఔషధాన్ని అందించిన గొప్ప చరిత్ర హైదరాబాద్ది. సరోజినీ నాయుడు వనిత ఫార్మసీ గ్రాడ్యుయేషన్ దినోత్సవంలో ప్రొఫెసర్ లింబాద్రి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మన జీవితంలో రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలని, రక్తదానం మరొకరికి ప్రాణదానం అని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. అమర జవాన్లకు స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గోదావరికని సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ శిబిరానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐజీ హాజరై పోలీసు అధికారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. టిఫిన్ చేసి గంటన్నర వ్యవధి లోపల రక్తదానం చేయాలి. భోజనం చేస్తే అందరు ఆఫీసర్లు మీరు వ్యాక్సినేషన్ చేయాల్సిన అంటే సర్వీస్ చేయడంలో తలసింది. పోలీస్ స్టేషన్స్ పరిధిలో పోలీస్ యొక్క విధులు, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు వాడే ఎక్విప్మెంట్ ఏంటి, తర్వాత వాళ్ళు వాడే గన్స్ ఏంటి, అట్లాంటివన్నీ మనము ఓపెన్ హౌస్ అనే కార్యక్రమంలో పిల్లలకి చూపించడం జరుగుతుంది, పబ్లిక్ కి చూపించడం జరుగుతుంది. అలాగే పోలీస్ యొక్క బాధ్యత, తర్వాత పోలీస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో తమ తమ పరిధిలో అందరూ ఎస్హెచ్ఓస్, ఇన్స్పెక్టర్స్ అందరూ మానిటర్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకున్నారు. ఈ రోజు ఇక్కడ రామగుండంలో 1 టౌన్ ఏరియాలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రీసెంట్ గా అక్కడ మంచిర్యాలలో కూడా రక్తదాన శిబిరం అయిపోయింది, తర్వాత చెన్నూరులో అయింది. ఇక్కడ టౌన్ లో ఇప్పుడు రక్తదాన శిబిరంకి వచ్చిన పబ్లిక్ ఎవరైతే వాలంటరీగా వచ్చి ఈ రక్తదానం చేయడంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చే రక్తం ఒక లైఫ్ ని కాపాడుతుంది. ఇది నథింగ్ బట్ మీరు డైరెక్ట్ గా ఒక లైఫ్ ని బతికిస్తున్నట్టు, ఒక లైఫ్ ని కాపాడుతున్నట్టు లెక్క. సో అందరూ మీకు తెలుసు, రక్తం ఎవ్రీ 6 months 3 months ఇవ్వచ్చు. సో ఎవ్రీ 3 months కి ఇచ్చినా మనకు ఏమి మళ్ళీ రిప్లెనిష్ అవుతుంది.
దాంట్లో భాగంగా హైదరాబాద్ జిల్లా కేంద్రంలోని పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య వొకేషనల్ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే కళాశాల ప్రిన్సిపల్ పుల్లారావు అధ్యక్షతన తన ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ మదర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించి నృత్యాలు అలరించాయి. పట్టుకొని జాయిన్ అయినట్టు జాయిన్ అవుతారు. ఇక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు అలా వదిలేసి డైవర్ట్ అయిపోయి ఎక్కడ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన సెకండ్ ఇయర్ విద్యార్థులకి, అధ్యాపక బృందానికి నా యొక్క కృతజ్ఞతలు. చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఫ్రెషర్స్ డే పార్టీ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇచ్చే ఒక ఆహ్వానం. అంటే ఇక్కడ అందరిలో కలిసిపోవాలనే ఉద్దేశంతో సెకండ్ ఇయర్ విద్యార్థులలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ ఫ్రెషర్స్ డే పార్టీ నిర్వహిస్తారు. ముఖ్యంగా మొదటి సంవత్సరం విద్యార్థులు రకరకాల వాతావరణం నుంచి వస్తారు, రకరకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. కళాశాలకు వచ్చేసరికి కొత్త వాతావరణం ఉంటుంది, కొత్త ఫ్రెండ్స్, కొత్త అధ్యాపకులు, కొత్త కళాశాల, వీళ్ళందరికీ కూడా కొత్త అనే భావన అనేది కలుగుతుంది. ఈ భావన కొత్త అనే భావన కలగకుండా అందరూ కలిసిపోయాలనే ఉద్దేశంతోనే ఈ పార్టీ అనేది అరేంజ్ చేస్తారు. ఇప్పుడే సార్ చెప్పినట్టు వొకేషనల్ కాలేజ్, చైతన్య వొకేషనల్ కాలేజ్లో చక్కగా గ్రూపులు ఉన్నవి. కోవిడ్ సందర్భంలో దేశంతో పాటు ప్రపంచానికి ఔషధాన్ని అందించిన గొప్ప చరిత్ర హైదరాబాద్కు ఉన్నదని ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సరోజినీ నాయుడు వనిత ఫార్మసీ మహావిద్యాలయ గ్రాడ్యుయేషన్ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రొఫెసర్ లింబాద్రి ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ సభ్యులు, కళాశాల అధ్యాపకులతో కలిసి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఫార్మసీ విద్యార్థులకు పట్టభద్రులు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లతో పాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. dedication and excellence that have brought our achievers to this proud moment. Let's honor all our toppers of Venta, Geeta, and
విద్యార్థి దశలో గ్రాడ్యుయేషన్ డే అనేటువంటిది ఒక గొప్ప మైలురాయి. వాళ్ళు 4 ఏళ్ళు చదివిన 6 ఏళ్ళు చదివినటువంటి కోర్సు కంప్లీట్ చేసుకొని విజయవంతంగా బయట ప్రపంచానికి వెళుతున్నటువంటి ఒక గొప్ప దినం కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పాం. అట్లాగే వారిని బాగా చదివించి వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం సహాయపడ్డటువంటి వారి తల్లిదండ్రులకు కూడా అభినందనలు చెప్పాలి. మనందరికీ తెలుసు, ఫార్మసీ అనేటువంటిది ఒక గొప్ప కోర్సు. మానవ జీవన విధానానికి, ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఔషధాలను తయారు చేసే ఒక గొప్ప జనరేషన్ని ఈ వనిత సరోజిని నాయుడు వనిత ఫార్మసీ కాలేజ్ తయారు చేస్తుంది. ఈ సరోజిని నాయుడు వనిత ఫార్మసీ కాలేజ్ స్పాన్సర్డ్ బై ఎగ్జిబిషన్ సొసైటీ ఏదైతుందో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. వారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, దానితో పాటు మంచి ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉన్నారు, వారికి కావాల్సినటువంటి ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ కూడా ఇస్తున్నారు. తద్వారా దేశ విదేశాలలో వీరికి మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. నాకు చాలా ఆనందం అనిపించినటువంటి అంశం ఏంటంటే, మనందరం కోవిడ్ టైంలో గమనించినాం ఔషధాలు ఎంత అవసరం ఉండేదనేది. ఔషధాల్లో ఉన్నటువంటి కల్తీ గురించి మాట్లాడుకున్నాం. కానీ భారతదేశానికి, ప్రపంచానికి ఔషధాలను అందించినటువంటి గొప్ప చరిత్ర మన హైదరాబాద్కు ఉంది. హైదరాబాద్ ఈజ్ ఏ ఫార్మా హబ్. అలాంటి హబ్లోకి మన అమ్మాయిలు అలా జైన్ కాబోతుంది. ఇంత వందల మంది పిల్లలు ఫామ్ టీ చేసి, ఫామ్ చేసి, ఫామ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళతో మాట్లాడటం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కాపాడే పిల్లలు, భవిష్యత్తులో అందరి ఆరోగ్యాలను కాపాడే పిల్లలు, ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించడానికి ఈ ఫార్మసీ విద్య ఉపయోగపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి అలాంటి మహాభాగ్య నిర్మాతలు మన పిల్లలు. అందుకు వారందరికీ శుభాకాంక్షలు. అలాంటి పిల్లల్ని తయారు చేసినటువంటి కళాశాలకు, అందులో పనిచేసిన ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు. సైనిక్ పూరిలోని ఇండస్ యూనివర్సల్ స్కూల్ విద్యార్థుల సృజనాత్మకతను, ఆవిష్కరణలకు ప్రోత్సహించడానికి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యురేకా 2024లో స్కూల్ బృందం ఆర్థిక పరిపాలన విభాగం అధిపతి కిషన్, ప్రిన్సిపల్ కేవి నీలిమ నేతృత్వంలో ఈ నాంచక్ పుంస్ ప్రదర్శనలో తన నైపుణ్యాలను చాటాడు. టైక్వాండోలో ప్రతిబింబిస్తున్న పండుగను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి టి అమర్నాథ్ గౌడ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించి ఈ విభిన్న పండుగను నిర్వహించిన స్కూల్ బృందానికి అభినందన తెలిపారు. ఈ నైపుణ్యాలను చూసి న్యాయమూర్తి విద్యార్థి అభినందించారు. Switch. Stand up. Good boy. వరంగల్ వేదికగా మణికొండలోని రెడ్డి కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరైనారు. తదనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి సుమారు 2000 మంది గైనకాలజిస్టులు హాజరై అన్నారు.
ప్రధానంగా గైనకాలజిస్టులు మహిళల మానసిక ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. సమావేశాన్ని వేదికగా నిర్వహించినందుకు అభినందించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కన్నాకర్ రెడ్డి, గైనకాలజిస్టులు తదితరులు పాల్గొన్నారు. Stents and cystoscopy. I think all that we have fantastic answers from everybody, so you don't have to worry about it. It's about the treatment, how it goes. Bowel. Now the question is coming back to Malika and Tavi. This is for both of you. What is the incidence? Because like I always say, ureter is forgiving. Not ureter, sorry. Bladder is forgiving. Uterus is forgiving. Ureter is not forgiving. But the worst thing is bowel. Bowel is not forgiving. So how are the precautions of the bowel? Right, because bowel, ureter and bladder are surrounding territories of uterus. I think bowel injuries are very high risk, especially when you have multiple surgeries, previous surgery. It doesn't surpass that bowel injury. Bowel injury is there, the surgery or port injury, as the video expression has to be done. Yes, sir. First of all, don't remove the drawbars. Yes, extensively. Please be careful to give it traction on this adhesion to the downward direction and lifting your anterior abdominal wall and dissecting the adhesiolisis. Even when you're doing adhesiolisis, sometimes the bowel can be pulled up. The wall of the bowel can be pulled up. And having an anticipation, repair. We need to learn to know repair. Injuries are prone, complications are prone in any surgeries. Bowel is also a good organ. If you identify it, the primary side, it is good. So what now that you told them, what are the precautions you take once you have identified and injured? What do you do next? So that you don't. ఈరోజు అక్టోబర్ 26, 27 హనుమకొండ లోపల తెలంగాణ రాష్ట్ర 7వ స్త్రీ గైనకాలజిస్టుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశం నలుమూలల నుంచి ఆబ్స్ట్రిక్స్ గైనకాలజీలో ఉన్న నిష్ణాతులైన ప్రొఫెసర్స్, ఇతర ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రంలోని విద్యార్థులు, ఇతర ప్రాక్టీషనర్స్కు ఇంటరాక్ట్ చేసి వాళ్ళ యొక్క నాలెడ్జ్ను, స్కిల్ను సమ్మిళితం చేయడం కోసం, సీనియర్స్ జూనియర్స్ మధ్యలో సమ్మిళితం చేయడం కోసం ఇక్కడ చేశాము. ఇక్కడ చేసే కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము భారతదేశంలోని స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. స్త్రీల ఆరోగ్యమే దేశ ఆరోగ్యం కాబట్టి ఆ పరిరక్షణ లోపల ఒక భాగంగా మేమందరం ఇక్కడ ఇంత ఘనమైన ఏర్పాట్లు చేసుకొని ఇంతమంది ఫ్యాకల్టీని పిలిచి, జూనియర్స్ని పిలిచి, సీనియర్స్ని పిలిచి ఒకరి నాలెడ్జ్ని ఒకరికి, ఒకరి స్కిల్ని ఒకరికి ఎక్స్చేంజ్ చేసే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసినాం. దీనికి వరంగల్ జిల్లాలోని గైనకాలజిస్టులు అందరూ సహకరించారు. ముఖ్యంగా మా మెంటర్, మా సీనియర్ డాక్టర్ నరసింహారెడ్డి గారు, మా చైర్మన్ సంధ్యారాణి మేడం, మా చైర్మన్ శ్రీలక్ష్మి మేడం, వీళ్ళందరి సహకారంతో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను చంపేందుకు భాజపా లోతైన కుట్ర పన్నుతోందని, ఆయనపై ఆ పార్టీ యువమోర్చా గుండాలతో దాడి చేయించిందని ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్పై దాడిని నిరసిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భాజపాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆఫ్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారని డాక్టర్ దిడ్డి సుధాకర్ హెచ్చరించారు. बीजेपी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी। बीजेपी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी। केजरीवाल संघर्ष करो, हम तुम्हारे साथ हैं। केजरीवाल संघर्ष करो, हम तुम्हारे साथ हैं। केजरीवाल संघर्ष करो, हम तुम्हारे साथ हैं। केजरीवाल जिंदाबाद, वर्दिलाली वर्दिलाली, वर्दिलाली केजरीवाल गारी नायकत्व, वर्दिलाली वर्दिलाली, वर्दिलाली केजरीवाल गारी नायकत्व, वर्दिलाली वर्दिलाली। बीजेपी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी। बीजेपी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी। बीजेपी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी। डाउन डाउन बीजेपी, डाउन 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 डाउन। संघर्ष करो, हम तुम्हारे साथ हैं। अरविंद जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। अरविंद जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। अरविंद केजरीवाल जिंदाबाद, अरविंद केजरीवाल जिंदाबाद, जिंदाबाद। अरविंद जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। अरविंद जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। अरविंद जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन
मोदी बीजेपी की गुंडागर्दी बीजेपी की गुंडागर्दी बीजेपी की गुंडागर्दी We condemn attack on Kejriwal. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున కేజ్రీవాల్ గారి మీద బీజేపీ గూండాలు చేసిన దాడిని ఖండిస్తూ ఇక్కడికి నేను పలుమార్లు జరిగాయి. ఈయనని జైల్లో పెట్టినప్పుడు చంపడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఇన్సులిన్ ఇవ్వకుండా ఆయనకున్న షుగర్ని ఇంకా పెంచేటట్లు చేసి ఏదో శరీర భాగాల్ని పడిపోయేటట్టు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆయనకి ఇన్సులిన్ ఇవ్వకుండా చేయడం చేశారు. ఎందుకు ఇంత కక్ష ఆయన మీద? ఎందుకు ఆయన మీద ఇంత కోపాలు? ఇంతకుముందు ఇంటి మీద దాడి చేయడాలు కానీ రకరకాల పద్ధతుల్లో. ఎందుకంటే ఢిల్లీలో పోలీసు వ్యవస్థ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, అమిత్ షా గారి ఆధీనంలో ఉంటుంది. మరి ఆయన భద్రత కల్పించడంలో వైఫల్యం ఎందుకు? జనాలేమనరు, బీజేపీ గుండాల దాడి మాత్రమే ఎక్కువైంది. ఇది ఎందుకు అంటే మన మోడీ గారు భయపడేది ఒకే ఒక వ్యక్తితోటి, దట్ ఈస్ కేజ్రీవాల్. అందుకని ఆయనని ఏదో పద్ధతుల్లో అరెస్ట్ చేయడానికి, ఏదో పద్ధతుల్లో జైలు పెట్టడం ప్రయత్నాలు, ముందు ఆపడానికి ప్రయత్నాలు చేశారు. చేత కాకపోతే ఈడీని సిబిఐని ఉపయోగించి జైలులో పెట్టారు. మా జాతీయ నాయకుల్ని అందరినీ కూడా లోపల పెట్టారు. కొన్ని సంవత్సరాలు నెలల పాటు ఉంచారు లోపల. పిఎంఎల్ఏ యాక్ట్ కింద పెన్షన్ కాదు, 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ 1 హెల్త్ కావాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని మేమో ఎన్నికలు పెడతాము, రామరాజ్యం ఇస్తామని కాదు. మీరు ఏదైతే రామరాజ్యం నిర్మించారో అక్కడ మీరు ఓడిపోయి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజాపై హింస రాజకీయాలకు పాల్పడితే ఊరుకునేది లేదు, పెద్ద ఎత్తున వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలి, రక్తదానంతో మరొకరికి ప్రాణదానం, సిపిఎం శ్రీనివాస్. ప్రపంచానికి ఔషధాన్ని అందించిన గొప్ప చరిత్ర హైదరాబాద్ది. సరోజినీ నాయుడు వనిత ఫార్మసీ గ్రాడ్యుయేషన్ దినోత్సవంలో ప్రొఫెసర్ లింబాద్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నానని విధి న్యూస్ లక్ష్మ సమాజం. నమస్కారం.